హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహబలి రుచి. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ కుడుములు ఈ కొలతలతోటి ఒకసారి మీరు కూడా చేసి చూడండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా అయితే ఒక గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా ఒకసారి కడిగి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేడాక ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తురిమిన కొబ్బరిని కూడా వేసుకోండి. కొబ్బరి కొంచెం లైట్గా వేయించుకోవాలండి. కొబ్బరి ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత దీనిలోకి పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. పచ్చిశనగపప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా పప్పు చక్కగా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం వచ్చేసి ఇక్కడ నేను 3/4 కప్పు వరకు తురిమి వేసుకుంటున్నాను. 3/4 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. మీకు కర్రీ ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని బెల్లం పూర్తిగా కరిగి ఇలా బాగా నీళ్లు తెల్లేటప్పుడు దీనిలోకి మనం బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. తడి బియ్య పిండి బాగుంటుందండి కుడుములకి. మీ దగ్గర తడి బియ్య పిండి లేనట్లయితే పొడి బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు. పొడి బియ్య పిండి వేస్తున్నట్లయితే వాటర్ కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. 3/4 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను అరకప్పు వేసాను కదా, కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఎక్కువగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా చక్కగా చూసారు కదా, పిండి బాగా దగ్గర పడేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇలా మొత్తం కూడా 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ దగ్గర పడేదాకా ఇట్లా మగ్గించుకోవాలి. ఇలా మగ్గితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. కొంచెం గోరువెచ్చగా ఉంటుందండి. మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని చక్కగా కలుపుకోవాలి. పిండిని బాగా స్మూత్గా కలుపుకోండి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళని కూడా వేసుకొని కొద్దిగా కలుపుకోండి. మరీ ఎక్కువగా వేయద్దు, సరిపడా వేసుకోండి. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని నేను ఇక్కడ ఉండ్రాలను తయారు చేసుకుంటున్నానండి. మీకు కావాల్సిన సైజులో చేసుకోండి. నేనైతే ఇక్కడ ఈ సైజులో చేస్తున్నాను. ఇలా ఉండ్రాలను చేసుకున్న తర్వాత మరొక షేప్ వచ్చేసి అప్పాలు చేసుకుందామండి. కొద్దిగా పిండిని తీసుకొని చేతిలో ఇలా పెట్టేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి అప్పం షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలా చేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. చేతితో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకి చిన్న చిన్న అప్పాలు రెడీ అయిపోతాయి. మీరు కావాలంటే ఏదైనా షీట్ మీద కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. నేను ఇక్కడ మరొక షేప్ చూపిస్తున్నాను చూడండి. చేతితోటి ఇలా సిలిండ్రికల్ షేప్లో చేయాలి ఫస్ట్. ఆ తర్వాత జస్ట్ ఇలా వేళ్ళతో ఒత్తితే మనకి ముట్టీల షేప్ వస్తుందండి. ఇలా నేను కొన్ని ముట్టీలు, అలాగే కొన్ని అప్పం షేపు, కొన్ని ఉండ్రాలను, ఇలా అన్ని రకాలుగా కుడుములని తయారు చేసి పెట్టుకున్నాను. ఇలా అన్నీ తయారు చేసుకొని పెట్టుకున్నానండి. ఇక్కడ నేను 3 రకాలు తయారు చేసుకున్నాను. వీటిని మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని వాటిని నెయ్యితోటి గ్రీజ్ చేసుకోవాలి. ఇలా నెయ్యితో గ్రీజ్ చేసుకున్న తర్వాత వీటిలోకి ఫస్ట్ నేను కింద దానిలోకి ఇలా అప్పాలు పెడుతున్నాను. ఆ తర్వాత ఉండ్రాలను కూడా కొన్నిట్లో పెట్టేసుకుంటున్నాను. ఇలా అన్ని తయారు చేసుకున్నవి అన్నీ కూడా ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద నీళ్ళు పెట్టుకోవాలి. నీళ్ళని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇడ్లీ పాత్ర మీద వీటిని నీళ్ళు కొంచెం వేడయ్యాక ఇలా ప్లేట్లను పెట్టుకోవాలి. ఇలా ప్లేట్స్ పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఇవి చక్కగా ఉడికిపోతాయండి. నేను ఇక్కడ 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకి చక్కగా ఉడికిపోయాయండి ఉండ్రాళ్ళు. ఒకసారి చూడండి, ఒకసారి చేతితో పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది, సాఫ్ట్గా ఉడికి ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత ప్లేట్స్ని బయటకు పెట్టుకోవాలి. నెయ్యి రాసాం కదండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలాగే చాలా మెత్తగా కూడా ఉంటాయండి ఈ కుడుములు. 2-3 రోజుల వరకు బయట కూడా చాలా బాగుంటాయి.
ఈ వినాయక చవితికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.